నైట్ 8కి వచ్చినాము. ఫుల్ చలి ఉంది. పిల్లలు అయితే హ్యాపీగా పనుకునేసినారు. మేము లేచినాము. వాడు ఇంకా నిద్రపోతాడు. చేతలు రాయలు శ్రావణి నైటీలో ఉంది. రానమ్మ రెడీ అవుతుంది. అంటే వీళ్ళిద్దరూ స్నానం చేసినారు, అక్క చెల్లెళ్ళు దేవుడి బిడ్డలో. ఇటు శాంతమ్మ కూడా స్నానం చేసింది. మా హస్బెండ్ శ్రావణి పోసుకునేస్తే పోతాం. మా పిల్లకి గుండె చేయించుకొని వచ్చేస్తాం. చేతను లేచేసినాడు. చిన్న బిడ్డ అట్లా ఉంటుంది. ఏ పాప చూడు. హాయ్ హాయ్. మీ అమ్మ కంటే ఎక్కువ బేబీ నీకు. వీడి చేతను రాయలు. రాయో రాయడా. పునాన్న చూడండి, పిల్లలు వేసేసింది గుండు కొట్టించుకునే సంబరము. పునార్ గుండా ఓయమ్మ. చల్లే ఫుల్ చల్లి. ఎట్లనైనా కొట్టుకునేస్తావు అయినా ఇది టవల్ చుట్టుకునేస్తావా? ఫస్ట్ మున్సిపాలిటీకి పోవాలా. మేము రెడీ అయ్యి పోతున్నాం. ఫస్ట్ వాళ్ళని దింపేసి వచ్చేసినాం అనమాట, దేవుడి బిడ్డలే. ఇప్పుడు మేము పోతున్నాము. తిప్పేది లేదే. ఇట్లా చైన్లో వాటర్లో దిగి నడుచుకొని పోవాల దేవుని దగ్గరికి పోవాలంటే. ఈ వర్షాకాలంలో ఫుల్ వానలు పడి ఆ చెరువు నిండిపోయి ఉంటుంది. దాన్ని దాటి పోవాలి. ఇప్పుడు ముందు ఆటోలో కదా నేను వచ్చింది. అనప్చెట్లు యాడ్ చేసిన భారీగా అందుకే అయిపోయింది. నేను ఇక్కడ కాయలు తీసుకొని పోదాం, టేస్ట్ బాగుంటాయి. ఒగురు ఉండాలి. ఏడదైతే కాయలు ఒగురు ఉంటేనే బాగా. ఇట్లుండాల పల్లెలు డెవలప్ కాకుండా బాగుంటది. బస్ కోసం ఆడుకొస్తారు మెయిన్ రోడ్ కి. ఉన్నీలే, నడిచేది ఎంత హెల్త్ కి మంచిది. తెలుసు. గట్టి మిషన్ వేస్తున్నారు ఎవరు. మిలిటరీ గమ్ బూట్స్ వేసుకొని ఏదో సఫారీకి వచ్చినట్లు పోతా ఉంది. జూలో ఈ సింహాలు పులులు సఫారీకి పోయినట్ల. ఏం చల్లలేదు పద. చూసు పద. రవ్వ ఉందో. ఇప్పుడు నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి తెలుసు పదా. విలేజ్ లైఫ్ అంత గడ్డి గ్రాస్. బావి డెప్త్ అయితే తెలుదు ఎంత ఉందో. మామిడాకులు కావాలంటారు. రెండు
ఇదంతా చెరువు. పట్టుకోనండి జొండ్ర కోతులు ఉండే బరా అంటే పడేసేయి, అవి కరసాయి. యాడుండయి ఆడ పడేయి. నీళ్ళలో వద్దు అన్న, ఏం కాదు, నీళ్ళలో వద్దు, వెళ్ళిపోతాయి. అవి కరిసాయనికి ఇట్లా నువ్వు ముందే చీమ కరిసేంద తట్టుకోలేవు పదా. ఇంత దాంట్లో జొండ్ర కోతులు ఇంకా ఈడ కొంచెం డెప్త్ అనిపిస్తుంది అంతా. పట్టుకోవాలి నువ్వు నన్ను. చిన్నగా వచ్చేసా లోపలికి నీళ్ళు వచ్చేసా. అయిపోలే ఈడ అంతే 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 అంతే. ఒక చెరువు దిగి ఇంకా ఎంత పెద్ద చూడు, చేపలు పెద్ద పెద్ద ఉన్నాయంట దీంట్లో. పెద్ద పెద్ద వంట ఒక 5-6 కేజీలు రావచ్చా? 2-3 కేజీలు ఉంటాయి. 5-6 కేజీలు అంత తిని పెరగద్దు. పట్టేస్తున్నారంటే సవాలు పట్టుకొని ఇంకోసారి దీంట్లో నీళ్ళు దిగద్దాం. అవునన్నా నచ్చలేము. ఆడంత డెప్త్ లేవులే. ఫుల్ బరువు లేవు. ఏం చేసేది, ఇంత దూరం వచ్చి దేవుని చూడకన పోతానే అని బాధ అంతే. అందులో వేరే పునాను అమ్మ గుండో గుండో అని పెట్టింది. పడుకుంటే ఆయ పదా. ఎంత పెద్దగా ఉంది. నేను అప్పుడు వచ్చినప్పుడు ఏమంత గమనించిందా. ఏందో దీని ముందు ఇవి వేసింది కాబట్టి చక్కగా నడుచుకొని వెళ్ళి కొనుక్కో పెట్టుకొని వెళ్ళిపోయినా. ఎడ్జ్లో రాయడం సైడ్కి. నువ్వు ఆ వారానికి రాక కొంచెం ఆ చెట్టు ఈడాడ లోతు లేదు. అది రాజం ఇట్లా తాను ఎట్లా వచ్చేది. ముందు ఉంటాయి మరా సర్రని గుచ్చిపోతాయి. ఉండు ఉండు డెప్త్ ఉందండి. ఆడ ఈడ డెప్త్ ఉంది. ఉండు 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 ఓపెన్ చేయి ఓపెన్ చేయి. ఈడ కాలు పెట్టు, ఈడ కాలు పెట్టు. నువ్వు వచ్చేసి చెయ్యి. ఈ పక్కన ఈ పక్కన ఆడికి పోద్ది. ఈ పక్కన ఈ పక్కన ఇట్లా ఎడ్జ్లో కాలు పెట్టుకుని రా. అట్లా ఎడ్జ్లో ఏం కాదులే. ఈ ఎడ్జ్లో కాలు పెట్టు. మొన్న వస్తాను. దీనిపై ఎక్కువ నువ్వు చెప్తా. నన్ను పట్టుకో. కంబి వద్దు. చిన్నగా వస్తాడు. ఈడ లేదు ఈడ దిగు చిన్నగా అట్లా. అలవాటు రాళ్ళు ఉండయి జాగ్రత్త.
కాళ్ళు ఉన్నాయని చెప్పలా. దేవుడు అన్ని మంచిగా చేస్తే బాగా. ఏమంటే శ్రావణ్య పాప చెప్పులు చెప్పులు పోయినాయంట. అలవాటు అవుతుంది మాకు. మామూలు అవి ఇక్కడే అరుస్తుంది. ఇడన్నీ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇడంతా పూజ గీజ అంతా అయిపోయింది, రెడీ అయిపోయింది అనమాట. పునః గుండు కొట్టేది ఇక్కడ ఒడిబాల సామాన్ అంతా రెడీ చేస్తున్నారు. ఈడే అన్నమాట పునర్నవిని 3 months అప్పుడు పడుకోబెట్టిన తీసుకువచ్చి మా పిల్ల బాగుంటే వీళ్ళొచ్చి ఎంటుకలు తీపిస్తానని మొక్కున్నా. ఇప్పుడు ఆ మొక్క తీర్చేదానికి వచ్చిన అనమాట. ఇప్పుడు మా పాప కూడా సేమ్, చిన్న పాప కూడా 3 months ఉంది. అప్పుడు ఎత్తుకొచ్చిన పునర్నవికి జడ వేసి పూలు పెట్టి రెడీ చేసినాము. ఇప్పుడు గుండు కొట్టేలా ఆల్రెడీ నీళ్ళు కూడా కాంచేసినాము. ఈడే ఈ నీళ్ళల్లో నడిచేది కష్టం కాబట్టి అన్నీ ఈడే పెట్టేసినాము. కోడి మర్చిపోయినాం, అందుకే మా హస్బెండ్ ఇప్పుడు పోయినాడు కోడి తీసుకొచ్చేదానికి. ఆహా, గుండు కొట్టేసినాక కూడా కోడిని కొయ్యచ్చు కదా. మళ్ళీ మీ గుండు కొట్టండి. అదే పూజ చేసేసి గుండు కొట్టేయండి, మళ్ళీ కావాలంటే కోడిని కొయ్యచ్చు. అందుకే చెప్తాండి, అది రావుకాలం లోపే తీసుకునే వెళ్ళాని. బిన్న చూడరా చేతన్, పూజ చేయి, బిన్న టెంకాయ కొట్టు. పూజ అయిపోతే మళ్ళీ లెక్కలేదా? పాపకి ఎంటుకలు తీసేయాలంటే నేను పునర్ గుండు కొంచెం పెట్టుకో ఇంట్లో చెమ్ముకు నీళ్ళు ఎక్కరా నీళ్ళు ఉడికి నీళ్ళు తోడు పెట్టుకో. పూజ అయిపోతే టెంకాయ కొట్టేస్తా పక్కన రా, కొంచెం నువ్వు పక్కన ఉండు. నాన్న అప్పుడే పూసుకుని ఇప్పుడు పూసుకున్నావు కదా సార్, కబ్బినట్టు పెట్టవాడిని పాత వేసుకోరా. ఎట్లా పిల్లోళ్ళు అంతేగాని అవన్నీ పట్టించుకుంటే అవుతుందేమే. ఏమరా చేతన్ రాయల్? ఈడ కొన్ని పోతలరాజు దగ్గర కొన్ని పెట్టు, ఆడ కొన్ని పెట్టాయి.
ఇది ఎప్పుడు గుడి కట్టించేదానికి అవుతుందో ఏమో, దేవుడు ముందుకే తీసుకురాకుండా ఉన్నాడే. మాకు ఒకటే క్లియర్ కాలేదమ్మా. మాకు అమ్మ దావి ఇచ్చేస్తే అది ఈడ కట్ చేసిండు కమ్మి, ఆ చింతమాన్ కాడు కట్ చేసినాడు. వాటి నుంచి ఈ వారకు రావచ్చా, ఈ పక్క దాటుకోలేవు. పై వరకు కంచె కట్టేసినారు. అది కష్టంలే, అవి అంత తగులుకుంటే మళ్ళీ కష్టం. అదే నీళ్ళలోనే వచ్చేది మేలు గమనండు. కుచ్చుకునేదనే పక్కన పెట్టు, ఓసారి గీరుకునిందంటే ఎంత నొప్పి అవి. ఇనుము వేరే ఆ బాబు కంటి తిప్పుతుందంట శ్రావణి. చేయనీలే పెద్ద పాప అయితే మళ్ళీ ఇస్తుందంట, చూద్దాం. వాళ్ళ ఆయన పొట్టేలో కొడతాం మాటలు ఏడే చేసేస్తాం తింటాం. వస్తాయిలే, తిరుపతికి పోతే ఎందుకు రావు గాని. ఏందియా పోనైనా కడ్డీలు తిప్పేసి మొక్కుందిరా పునర్. రా 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 స్వామి, కడ్డీలు తిప్పి మొక్కో. కడ్డీలు తిప్పునైనా స్వామి, భద్రం కాపాడయ్యాను. మొక్కో. ఇంక ముక్కోనైనా ఏడు చూడు. వాడు కొట్టాలన్నే ఈ వానికి దడా. నువ్వు కొట్టరా బలమైనడా. కొడతాడంట్లే వాడు. ఉండు, ఈ పక్క పెట్టి శ్రావణి, వాడు చీర మీద అన్న పోసేది. ఆడు కూర్చొని కొట్టరా చేతాడు. కొట్టండి. కొట్టండి ఎట్లా అట్లా. ఓయమ్మా జాకెట్ మీదనేలే, చీర మీద నిలబడవు కానీ. ఆ పాప ఏమో చూడు శ్రావణి. కర్పూరం పెట్టినది ఒక డబ్బా మీద లేదా ఆడే స్టీల్ దాంట్లో కదా గుడ్డల కాన్నే ఉంది. పై దీప్ మీ పక్క దారిపిందే గాలికి అంత మాత్రమే మలతాను. మేలు ఒకసారి ఊరు అంటుకోవు. గుడి కట్టేసిన సరదామక్క. మాకు కోట్లు ఇవన్నీ అయిపోతే అగ్గిపెట్టి ఏందో ఉత్తతీత వరిచి వస్తుంది. నా బిడ్డ ఏందో భయంకరంగా ముక్కేస్తాను స్వామి. ముక్కో ముక్కో వంకోని ముక్కొల్లా చూపించరా చేతాన్ ఎట్లా ముక్కునేదో అట్లా. ముక్కో అది. ఏందే ఉన్నీలే. పద పద గుండు చేస్తారు. పద పద పదే. నాకు గుండు మమ్మ, నాకు గుండు చేయించేయి. నీకే ఇప్పుడు ఫైనల్లీ మా పునాన్నవి గుండు అయితే అయిపోతుంది. రోజు నాకు గుండు చేయించు. పిల్లలు లేడ్స్ కొట్టుకుంటారు గుండు అంటే.
ఫస్ట్లో ఈ పాప కూడా ఏడస్తాండి, ఇప్పుడేందో గుండు పిచ్చి పట్టుకునింది. వస్తారు అని వస్తారు చేస్తారు బిడ్డల కోసమన్నా. పైకి ఎత్తనైనా జల్లు వేసుకోవాలా అంటే దెబ్బలు తింటది రోజు. అప్పుడు అంటది నాకు గుండు చెప్పించేయి. వస్తానడా? ఏం కాదులే నైనా, జీలు పోసేస్తారులే. టైం ఎంత? 10:30 అయిందా? పాటికి అయిపోతుందిలే. 10:08. గుండె అయిపోయి కోడిని కోయేస్తే చాలు. వస్తా అంటాడులే. గుండె అయిపోయాలకి వచ్చేస్తాడులే. ఉండు, కోడిని కోసాక మళ్ళీ కూర్చుందువు. అవునా? భరత్ రాని సరే. కవర్లో వేసి ఆడ పెడదాము. మీలో కరెక్ట్. అవునా? అంతే. ఫోటోలు ఏముందమ్మా, సర్వీస్ ఉంది. ఎట్లా అయిపోయింది మాట గమ్ముందండి. ఇంట్లో చూడాలి, ఆడ పరిగెత్తరాలు వానికి పాపం ఆడదా టైమే. బొట్లు ముందరకు వేసుకో, వెనకాలనే ఉండదు. బంగారు బిడ్డప్ప. అది మ్యూట్ చేసేస్తాలే. బా బంగారు బిడ్డమ్మ. గుండోడు అయ్యి సూపర్ ఉంది గుండు. ఇది తెల్ల గుండు. ఇంకా బాధలేమ్మా, జుట్లు వేసుకొని.
రోజుకో జత రబ్బర్ బ్యాండ్లు కాళ్ళ కదా పునార్. నీట్ గుండు పిల్లగుండు సూపర్ ఉండవే తెల్లగుండ్లో. చూసేంత నీళ్ళమ్మా. ఇవి ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు శాంతం పిలుచుకొస్తాను కదా, అప్పుడు రామాచార్లపల్లిలో చూస్తాంటి. రామాచార్లపల్లిలో పుంగునూరు చెరువులో కూడా ఉంటాండే కదా, ఆడ చూసిన. మళ్ళీ ఇప్పుడు చూస్తాండ ఇవి. బా ఎంత చెరువు సామి ఇది. ఎట్లా దీంట్లో పట్టేది వాళ్ళు చేపలోని పడవలు ఉన్నాయా? పడవలు వేసుకొని వచ్చి 2-3 కేజీల పైన ఉంటాయి అయితే. 2-3 కేజీలు 4-5 కేజీలు చేపలు కూడా పడతాయి. ఓ అమ్మా పెద్దగా ఉండేది. గవర్నమెంట్ ఇది సవాల్ పడేది. ఇప్పుడు నా గుండె అయితే రెడీ. కొత్త డ్రెస్ నీళ్ళు పోసుకొని కొత్త డ్రెస్ కూడా వేసుకునేసింది. చిన్న పాప నిద్రపోతుంది. భరత్ కోడి తీసుకొని వస్తున్నాడు. కోడి కాదు గుండు గురించి పప్ప అంటాండేది. గుండు బాగుంది అంటాడు. కోడి నా పాప మీద ఎతకస్తానవేమో ఏడుస్తుంది. కోడి సామికిలేనైనా. పూజ అంతా కంప్లీటెడ్. ఇప్పుడంతా అయిపోయింది. ఫైనల్లీ సాటిస్ఫైడ్గా చేసినాము. ఇంకా తినిండ్లే ఇప్పటి వరకు. తినేసి పోవాలి అనమాట. చిత్రదుర్గ బయలుదేరాలి. ఫైనలీ మొక్కుబడి ముగించుకొని చూడమ్మా పునానమ్మా, నీ గుడ్డు కోసం ఎన్ని బాధలు. ఒక చిన్న గుడ్డు కోసము, ఇలా గుడ్డు కోసము. ఎంత ఉందో చూడు ఈ చెరువు. దాని కట్ట దొరక అది ఆ గ్రీన్ కొద్ది కుప్పలు ఉంటాయి. అన్నీ ముగించుకొని ఇప్పుడైతే రిటర్న్ బయలుదేరినాము. టైం ఆల్రెడీ 11:30 అవుతుంది. 11:30 11:40 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాం అనమాట. మా అమ్మమ్మని మదనపల్లిలో డ్రాప్ చేసి తర్వాత చిత్రదుర్గకి స్టార్ట్ అవ్వాలా. ఇంకా చిత్రదుర్గకి రాదు. ఇంకా పాప కొంచెం పెద్ద అయినాక బెంగళూరుకి వస్తే మేము బెంగళూరుకి వస్తుంది అప్పుడప్పుడు. చూడాలా ఎట్లా రేపు నుంచి ఇంకా ఇద్దరు పిల్లలతో ఎట్లా మేనేజ్ చేయాలా అనేది చూడాలా. ఏమో చూద్దామ్మా. ఆ పాప ఇంకా ఒక 2 రోజులు మంచిగా ఫ్రీగా మోషన్ వెళ్ళిపోయిందంటే ఇబ్బంది ఉండదు. తెల్లారుదామన్న కేకలు కొడతా ఉన్నాయి లేసి బాగా ఆడుకుండి బిడ్డ.
మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. ఆఫ్టర్నూన్ ఒకటేసారి 12-12:30 అయి ఉంటుంది. ఆ టైంకి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి, రెస్టారెంట్లో ఎప్పటి నుంచో తినాలా అనుకుంటాను. సో ఇంకెప్పుడో మదనపల్లికి వెళ్ళేది అని చెప్పి రెస్టారెంట్లో తినేసి, బాగుండింది ఫుడ్ అయితే. ఈ రెస్టారెంట్లోనే తినేసి బయలుదేరదామని చెప్పి దిగినాము. బటర్ నాన్, మటన్ గ్రేవీ అయితే తీసుకున్నాం ఫస్ట్. తర్వాత మా హస్బెండ్ ఒక బిర్యానీ చెప్పుకున్నాడు. నెక్స్ట్ పాపకి జ్యూసు కూడా చెప్పినాము. ఇంకా బిర్యానీ కూడా ఒకటి చెప్పి ఇదంతా ముగించుకొని మేము బయలుదేరేసరికి 1 o'clock అట్లా అయింటుంది. తర్వాత మా పిల్ల తినింది కదా, మార్నింగ్ నుంచి పిల్ల కూడా ఏం తినలేదు. ఫుల్ జోష్లో సాంగ్స్ పెట్టింటే ఫుల్ ఎంజాయ్ చేస్తానండి. డ్యాన్స్లు వేస్తా ముందర కూర్చోండింది. నేను చిన్న పాప అయితే వెనకాల కూర్చున్నాము. ఇద్దరు పిల్లలు జర్నీలు ఎంత దూరం పోయినా విసిగిచ్చారు. అది దేవుడు నాకు ఇచ్చిన వరం. ఫైనల్లీ ఫ్రైడే 7:30కి అయితే ఇల్లు చేరుకున్నాము. పిల్లనైతే ఇక్కడ పడుకోబెట్టా, పునాన్నవి ఆడుంది. ఈ వీడియో ఇంతటితో అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పు పునాన్నవి, చెప్పు. Bye bye.